ధర్మపురి జిల్లాలోన వాళ్ళ ఇంటి పేరు గ్రాలుళ్ళు, తండ్రి పేరు బందియ సావు, తల్లి పేరు వాస బీవి. ఆ ఎలుమల్లి అని ఎదుల కాడ పుట్టిండమ్మ పూలి పిల్ల. సుక్క వంటి మీయ సావు, గృహాలే మీయ సాపు. ఊడపర్తి సంస్థానం శంకరమ్మ గుడంగానే దేశానికి ఏ ఊడంట. గద్దువాల సంస్థానం రాజగారు ఉన్నారంట, సంస్థానం దేవిడీల. ఊడపర్తి శంకరమ్మ ఈయన మీద వస్తుంటాని ఈయన కడ్డం పోయిండంట, దండం పెట్టి నిలబెట్టిండు. ఆ సుక్క వంటి మీయ సావు గోలుకొండ చిత్తు చేసి ఎల్లమ్మను నిలబెట్టిండు, గుళ్ళు గోపురాలు కట్టి పిచ్చి. గోలుకొండ గుట్ట చుట్టూ కోలాటాలు బొడ్డం వాళ్ళు, పేద వాళ్ళకు పెళ్లి చేసి బీద వాళ్ళకు ధనం మంచి. ఆడలేడు ఈడలేడు పార్ని గంటి గుట్టల వీధ, పాగురాల గుంటి కాడ, అమ్మ బాయి గడ్డ కాడ, బొమ్మ మేవుడు చెట్టు కాడ పుట్టిండమ్మ పూలి పిల్ల. బాగుంది. అంటే నాకు పర్సనల్గా కొత్తగా అనిపిస్తుంది. మా తాతలు వాడిండు, మా నాయన వాడిండు, మా ముత్తాత వాడిండు, నేను వాడినా. మీరు నార్మల్గా మీరు కూడా పాటలు రాస్తూనే ఉంటారు కదా, దేనిపైన రాయడానికి మీకు? పాడక బేబీ లేదు, మీరు రాసుకమే లేదు, పాడినాం పాటనే మా నాలుకనే రాస్తారు అనుకో. పదాలు అప్పటికప్పుడు పదాలు అప్పటికప్పుడే చేస్తాం. మీ పిల్లలు కూడా నేర్చుకున్నారా సంగీతం? నేర్చుతున్నారు ఇప్పుడు. అయితే కళాకారులకి సంబంధించి మీరు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కానివ్వండి, దాదాపు ఇప్పుడు 60-65 ఏళ్ళు అవుతుందా మీరు స్టార్ట్ చేసి? సో అప్పటికి ఇప్పుడు ఎవరైతే కళాకారులు ఉన్నారో ఏదైనా మారిందా? అంటే వాళ్ళకి అవకాశాలు వచ్చే పరంగా కానివ్వండి, లేకపోతే వాళ్ళు నమ్ముకున్న కళ మీద ఆధారపడి ఉండడం కానీ ఏదైనా పరిస్థితి మారినట్టు? అప్పుడు కళ అంటే కోలాటలు, బొడ్డమ్మలు, తోలుబొప్పలాట, రామాయణము, భారతము, బాజాలు ఆట ఆడితే సాపలు వేసుకొని కూర్చొని కథలు వినేది. ఇప్పుడు అది లేదు కదా, సినిమాలు అయినాయి, సెల్లులు అయినాయి, చూసుకోమైంది. అప్పటిలేక లేదు ఇప్పుడు, అప్పుడంత లేదు. జనాల్లోకి వెళ్ళాలని మీకు కూడా చాలా ఉంటుంది కదా, ఇంకా అంటే మీకు ఆఫర్ వచ్చింది, దానికి కృతజ్ఞతగా కూడా ఉన్నారు మీరు నలుగురిలోకి తీసుకెళ్ళినందుకు. బట్ మీలాగా చాలామంది అనుకుంటారు అంటే ఇంకా వాళ్ళకి అవకాశాలు రావాలి, రాణించాలి అని చెప్పి. చాలామంది వచ్చిన వాళ్ళు అట్లా అనుకుంటారు కానీ రావాలి అనిపించుకుంటారు కానీ అంత పోలేరు. బాగా చాలామంది కుంగారిపోయారు. కథలు రాసేటోళ్ళు కూడా బంద్ అవుతుండ్రు కొంతమంది. ఏం రాసి ఏం లాభం అని. మొత్తం సినిమాలు అయినాయి, సెల్లులు అయినాయి, అట్లా కళలు. మీ ఒక్కరిది విజ్ఞప్తి అని కాకుండా నార్మల్గా మీ కళాకారులు అందరి తరపున ఎవరైనా మీకు మంచి చేసి హెల్ప్ చేసి మిమ్మల్ని పైనకి ఇంకా మంచి పేరు వచ్చేలాగా తీసుకొచ్చే వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా ఏదైనా అడగాలనుకుంటున్నారా మీరు వాళ్ళని? గవర్నమెంట్ని కానివ్వండి, లేకపోతే జానపదం అనేది ఇంకా జనాల్లోకి నేను అడగాలి అదేం లేదు. కళాకారులు బతకాలి, కళలు బతకాలి, కళాకారులకు జీవం పోయాలి. కళ బాగుంటే కళాకారులు ఊరు బాగుంటుంది, కళ బాగుంటే దేశం బాగుంటుంది. కళాకారులు చాలామంది ఉంటే దేశం కూడా కళతోనే ఉంటుంది, ఆటల పాటతోనే ఉంటుంది.